గుంటూరు జిల్లా కలువాయి జలాశయం స్పిల్వేను గురువారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. తుఫాను నేపథ్యంలో జలాశయంలో 60 టీఎంసీలు నీరు చేరింది. 95 కోట్లతో స్పిల్వే నుంచి నీరు బయటకు వెళ్లే కెనాల్ను నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం కమిషన్లు వచ్చే పనులపై దృష్టి పెట్టిందని, ప్రజలను ఏమాత్రమూ పట్టించుకోలేదని సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అంతా అవినీతిమయమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి నిధుల సాధన కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. వైసీపీ పాలనలో నీటిపారుదల శాఖను మూతవేయడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రాబ్లం ఫారెస్ట్ ఇరిగేషన్ మధ్య ఫారెస్ట్ ఏ ఫోన్ రమ్మనొచ్చు కదా, ఎవరు రమ్మనాలు? రెగ్యులర్ ఫారెస్టా, స్పెషల్ ఫారెస్టా, దేనికి? రెగ్యులర్ ఫారెస్ట్. డాగపూడి కెనాల్లో కలిసిపోతుంది. ఆల్రెడీ వేసారా? వేసాం సార్, కాస్ట్ చేసాం సార్, సబ్మిట్ చేయాలి. ఎంత అయింది? 95 crores అవుతుంది సార్. 95 crores. అంటే బెడ్డూరు 42 నుంచి 6 కిలోమీటర్స్ వాగులు వైడింగ్ చేసుకుంటూ స్ట్రక్చర్స్ సీతారాంపురం అన్నప్పుడు కలెక్టర్ డైరెక్షన్ ఇచ్చి క్రాస్ అవుతుంది సార్. ఫస్ట్ ఇక్కడ 900 మీటర్స్ సరే మన టైల్ ఛానల్కి Please subscribe SS News AP.